దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? స్థానిక సంఘము తండ్రి ఈ చిన్న మందకు కావలసిన తండ్రి అమూల్యమైన సంగతులు బోధించగలిగే తండ్రి ధన్యత అనుగ్రహిస్తారని కోరుతూ అన్ని పరిస్థితులను అన్ని సమయాలను మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. అదేం కొంచెం స్లో అవుద్దా? సౌండ్ ఫ్యాన్ సౌండ్ తగ్గుద్దాం. సౌండ్ ఎక్కువ వచ్చేది కట్టడం సరిపోతుంది. కొన్ని నిలువైన మాటలు విందాం. పెద్దవారు ఐజాక్ గారి ద్వారా భారభరితమైన మాటలు విన్నాం. మరికొన్ని సంగతులు విందాం. పరిచర్య జీవితంలో మనం ఏ విధమైన పరిచర్య చేస్తున్నామో కాస్తంత మనం గ్రహించుకోవాలి. గట్టిగా ఉంటే ఇక్కడ 20 మంది లోపు ఉన్నారు. అప్పుడప్పుడు సేవకులు మనసులో వచ్చే ప్రశ్న ఏంటో చెప్పిన, ఈ నలుగురమే కదా అనిపిస్తుంది. కొన్ని సంఘాలను చూసినప్పుడు ఆ సంఘాలతో మనం పోల్చుకున్నప్పుడు మన పెద్ద పరిచర్య కాదులే అనిపిస్తుంది. మీ సంఘాన్ని చూసినప్పుడు మరి మీకు ఏమనిపిస్తుందో నాకు తెలియదు, కానీ ఇలాంటి చిన్న చిన్న మందలు రేపొద్దున్న జరగబోయే పెద్ద పెద్ద పరిచర్యలకి ఇవే నాంది పలుకుతాయని బైబిల్లో రికార్డ్స్ ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు లెంట్ జరిగింది. లెంట్ డేస్లో సుపరిచితమైన సందర్భాలు మనకు తెలుసు. యేసుక్రీస్తు వారి యొక్క చివరి మజిలి. ఆ సందర్భాలు చాలా చక్కగా సంఘం జ్ఞాపకం చేసుకుంటుంది. కొన్ని సంఘాలు ఉంటాయి, విచిత్రమైన సంఘాలు. అవి ఏడాదికి 7 మాటలు మాత్రమే బట్టి పడతారు. మళ్ళీ ఆ 7 మాటల్లో ఒక మాట అయినా మాకు ఇవ్వలేదని కోపగిస్తారు. అదో స్టైల్ అది. మనం అలా ఉండవద్దు. ఒక కేస్ స్టడీకి వెళ్దాం. అంటే యేసుక్రీస్తు వారి యొక్క ఆ చివరి మజిలీ చాలా భయానకంగా జరిగింది. రోజు యేసుక్రీస్తు నమ్ముకున్నామని అక్కడ ప్రతి ఊర్లో మనం బహిరంగంగా చెప్పుకుంటున్నాం, కానీ మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు అనే ఒక వ్యక్తిని, నజరేయుడైన సామాన్యుడైన ఒక వ్యక్తిని మేము విశ్వసించి మేము నడుస్తున్నామని ఎవరైనా చెబితే గవర్నమెంట్ చంపేసేది. వాళ్ళు మతోన్మాదులు కాదు, బయటోళ్ళు కాదు, గవర్నమెంట్ కూడా ఈ మోక ఎక్కువైతే వీళ్ళ ప్రమాదం అని చెప్పి చంపేసేవారు. అలాంటి టైంలో యేసుక్రీస్తు వారిని ఎవరైనా వెంబడిస్తున్నారంటే కాస్తంత ప్రమాదంతో కూడిన జీవితమే. అలాంటి రికార్డ్స్ కూడా బైబిల్లో ఉన్నాయి. చూద్దాం, ఒకసారి వెళదాం. యోహాను సువార్త 7వ అధ్యాయం. చాలా ఇంట్రెస్ట్గా వినాలి, ఎందుకంటే ఇది ఒక జీవితం తెగించి యేసుక్రీస్తు వరకు పరిగెట్టిన వైనం రాయబడింది. యోహాను సువార్త 7వ అధ్యాయం 13వ వచనం ఒకసారి అబ్జర్వ్ చేయండి. అయితే యూదులకు భయపడి ఆయనను గూర్చి ఎవడును బహిరంగముగా మాట్లాడలేదు. యూదులకు భయపడి. ఓ పక్క గవర్నమెంట్ భయపెడుతుంది, మరో పక్క ఎవరు భయపెడుతున్నారట? మతంలో బాగా పాతుకుపోయిన పెద్ద మనుషులు గుంపులు ఉన్నాయి, వారిని యూదులు అంటారు. వాళ్ళతో కూడా పడలేమట, ఎందుకంటే వాళ్ళు ఏదో విధంగా ఇరికించేస్తారు. గవర్నమెంట్ దృష్టిలో వాళ్ళని ఏం చేస్తారంటే నేరస్తులుగా చిత్రీకరించి బహిష్కరణ అయినా జరిగిస్తారు, బరియల్ కార్యక్రమానికైనా వాళ్ళని సిద్ధం చేసేస్తారు, చంపేస్తారు. అంటే ఇలాంటి రికార్డ్స్ మనం చదువుతున్నప్పుడు మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు వారిని వెంబడించడం అనేది అంత ఈజీ కాదన్నమాట. ఈరోజు మనకి ఎంత ఈజీ అంటే ఇష్టమైతే వస్తాం, లేకపోతే మానేస్తాం. మనల్ని అడిగేది ఎవడున్నాడు? ఇష్టమైతే వస్తాం, లేకపోతే మానేస్తాం. కానీ అలా కాదప్పుడు. ఒక ప్రార్థన కూటమి పెట్టాలంటే ప్రమాదం. ఇందాక ఐజాక్ గారు చెబుతూ యెరూషలేము సిటీలో మేడగది పైన ఆ టైంలో పక్క యోహాను తమ్ముడు యాకోబుని చంపేశారు. రేపో ఏదో పండక్కి మేకపోతును బలేయడానికి దాచినట్టు పేతురు గారిని దాచుంచారు.
ఎందుకు దాచించారు? అంతకుముందు యాకోబుని ఎందుకు ఖడ్గము చేత చంపేశారు? సువార్త చెబుతున్నారనే చంపేశారు. పేతురు గారిని ఎందుకు చంపేయడానికి రెడీగా పెట్టారు? సువార్త చెబుతున్నాడనే పెట్టారు. ఇలాంటి టైంలో ఎవరైనా సువార్త చెప్పినా, ఎక్కడైనా ప్రార్థనలు పెట్టినా ఆ ఇంటికి ప్రమాదం, వారి జీవితాలకు ప్రమాదం. అలాంటి టైంలో మరియా వాళ్ళ మేడగడి మీద ప్రార్థన పెట్టమందంటే సావుకు తెగించి ప్రార్థన చేశారు. జీవితానికి ఎదురెళ్ళి ఇలాంటి కూటములు పెట్టుకున్నారు వాళ్ళు. అది యెరూషలేము టౌన్లో పెట్టాలంటే గవర్నమెంట్కి పలానా దిక్కున ప్రార్థన జరుగుతున్నాయని తెలిస్తే మరియా ఉండదు, మార్కు ఉండరు, ఆ కూడుకొని ఎవరు ఉండరని తెలిసినా పెట్టారట. ఆ దైవజనుడు ఎలా అయినా బయటకు రావాలి. అలాంటి సవాల్ కలిగిన భక్తి చేశారు ఆ రోజు. మరొక వచనం చూడండి. ఇదే యోహాను సువార్త 12వ అధ్యాయం. ఇదే యోహాను సువార్త 12వ అధ్యాయం 42-43 వచనాలు. ఇదే యోహాను సువార్త 12వ అధ్యాయం 42-43 వచనాలు. ఆయనను అధికారుల్లో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి గాని సమాజములో నుండి వెలివేయబడదుమేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. చూసారా? సమాజంలో నుండి వెలివేయబడదుమేమోనని ఆయనను ఒప్పుకోలేదు. అంటే సమాజంలో పలుకుబడి ఉన్నవారు భయపడుతున్నారు, పలుకుబడి లేని సామాన్యులు భయపడుతున్నారు. యేసు ప్రభుని నమ్ముకున్నామని బహిరంగంగా చెప్పడానికి భయపడుతున్నారు. అంత ప్రమాదం ఉంది ఆ టైం. అలాంటి టైంలో యేసుక్రీస్తు వారిని చంపేశారు. బాగా విన్నాలి. కాస్తంత ఆయన సజీవంగా ఉన్నప్పుడు ఎవరైనా ఆయన నమ్ముకుంటే ఒకవేళ చంపేసిన ఆయన శవాలను లేపేవాడు ఎవరు? యేసుక్రీస్తు. ఎందుకంటే కుళ్ళిపోయిన శవాలను కూడా ఆయన లేవనెత్తేవాడు. కదలలేని విగత జీవులను కూడా ఆయన లేవనెత్తేవాడు. అన్నం లేని వారికి అన్నం పెట్టేవాడు. బట్టలు లేని వారికి వస్త్రాలు కలిగించే చక్కటి స్థితిగతులు ఏర్పాటు చేసేవాడు. అన్ని విధాలుగా చూసేవాడు. ఇప్పుడు ఆయన ఉంటే ధైర్యం ఉండేది, తెగించి ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు అలాంటి ఆయన్నే లేకుండా చేశారు. ఇప్పుడు ఆయన్నే చంపేశారు. ఎవరిని? యేసుక్రీస్తు వారిని. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని చంపేస్తే యేసుక్రీస్తు వారితో పాటు ఎవరున్నారు? ఎవరు లేరు. 12 మంది గెత్సేమనే వనములో ఆ నైట్ యేసుక్రీస్తు వారిని అరెస్ట్ చేసిన తర్వాత ఎవరికి వారే పరారైపోయారు. అంతలేదు ఇంతలేదు, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డన్న పేతురు ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. యేసుప్రభు రొమ్మును ఆనుకుని ఆయన హృదయ శబ్దం దగ్గరగా విన్న యోహాన్ అన్నాడు, మళ్ళీ చూద్దాంలే అని వస్త్రాలు అక్కడ ఇప్పేసి పారిపోయాడని రికార్డ్స్ ఉన్నాయి. అక్కడ బైబిల్లో ఆయన పేరు ఉండదు, కానీ బైబిల్లో ఒక పేరు ఉంటుంది. ఒక పడుచువాడు అక్కడి నుంచి వస్త్రాలు వదిలి పారిపోయాడని. ఎక్కువ పండితులు అంటారు ఆ పడుచువాడు ఎవరో కాదు, యోహానే అంటారు. కొంతమంది ఏమంటారంటే కాదు మార్క్ అప్పుడు ఎర్లీ స్టేజ్లో ఉన్నాడు, మార్క్ అయి ఉంటాడని కొంతమంది అంటారు. ఏదేమైనా మేజర్ పీపుల్స్ యోహాన్ అనే అంటారు. ఎవరికి వారే వెళ్ళిపోయారు, ఒకరికొకరు లేరు. ఇంకొక శిష్యుడు ఏం చేశాడంటే యేసుక్రీస్తు వారిని మన భాషలో చెప్పాలంటే 30 రూపాయలకి అమ్మేశాడు. రాత్రికి రాత్రి వచ్చారు, కత్తులతో గుదులతో వచ్చి రాత్రికి రాత్రి ఒక పక్క గవర్నమెంట్ పోలీసులు ఉన్నారు, మరో పక్క ప్రైవేటుగా పెట్టుకున్న గోండాగాళ్ళు ఉన్నారు. ప్రైవేటుగా పెట్టుకున్న గోండాగాళ్ళు ఎవరు? వాళ్ళు పరిసయ్యుల శాస్త్రుల మనుషులు, బాడీగార్డ్స్ వాళ్ళు ఉన్నారు. ఓ పక్క ఈ పెత్తందారి వ్యవస్థకు సంబంధించిన ఈ మనుషులు ఉన్నారు, మరో పక్క గవర్నమెంట్ పోలీసులు ఉన్నారు. వీళ్ళు కలిసి యేసుక్రీస్తు వారిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు. మరి ఆయనతో ఇప్పుడు ఎవరున్నారు? ఎవరు లేరు. 12 మంది మేము ఉన్నామని చెప్పిన వారు పరారైపోయారు. రొట్టెలు తినవారు కనబడకుండా పోయారు. స్వస్థతలు పొందిన వారు దరిదాపులకు కూడా రాకుండా పోయారు. ఎందుకంటే గవర్నమెంట్ ఆయన విషయంలో ఇన్వాల్వ్ అయ్యింది కనుక కలగజేసుకోలేదు. ఎవరు వెళ్ళిపోయారు. అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత చాలా గట్టి కొట్టారు ఆయన్ని. ఎవరిని? యేసుక్రీస్తు వారిని. ఎంత గట్టి కొట్టారంటే నిజానికి రికార్డ్స్ తిరగేస్తే
ఆ రోజుల్లో కొట్టిన కొరడా దెబ్బలకి 30వ దెబ్బ దాటేసరికి ఆ పై చిల్లరి 40 దెబ్బలు కొడతారు సుమారు. ఆ 30వ దెబ్బ దాటేసరికి మనిషి అక్కడే చచ్చిపోయేవాడట. అంత గట్టి కొట్టేవారు. సగానికి కొరడా దెబ్బలు కొడతారు. మళ్ళీ ఆ కొరడా దెబ్బలు ఎలా ఉంటాయంటే, ఈ ఆడపిల్లలకి జడలేస్తే ఎలా అయితే ఈ జడలు ఉంటాయో అలా 4-5 జడలు ఒక కర్రకేస్తారన్నమాట. అలాంటి జడలకి చివరిని జంతువుల ఎముకలు సన్నగా చెక్కి ఇలా కొనలు ఇలా వస్తాయి చూసారా, వాటి ఎముకలు గోర్లు పెట్టినట్టు పెడతారు. ఆ ఎముకలకి ఆ జడలు చివర పెడితే ఆ జడలతో ఆ కొరడాతో కొట్టిన వెంటనే దేహాన్ని ఆ చర్మం ఇలా పట్టుకుంటుంది అన్నమాట. ఆ కొరడా పట్టుకుంటుంది. లాగిన వెంటనే ఏమవుతుందో తెలుసా, మొత్తం శరీరంలో అలాంటి 40 దెబ్బలు కొడతారట. మనిషి ఎలా చచ్చిపోతాడంటే యాక్సిడెంట్ అయినప్పుడు వెంటనే చచ్చిపోడు, మెల్లమెల్లగా చచ్చిపోతాడు. ఎందుకు చచ్చిపోతాడు? బ్లడ్ పోయే కొలిది హార్ట్ బీట్ డౌన్ అయిపోతుంది. యేసుక్రీస్తు వారిని కొట్టేసరికి యెషయా గ్రంథంలో రికార్డు ఉంటుంది. ఏమనంటే, ఆయన వీపిని నాగలతో దున్నినట్టు దున్నేశారట. ఎంత బ్లడ్ పోయి ఉంటుంది చెప్పండి. మొత్తం చీరేశారు, లోపల ఉన్న ఎముకలన్నీ బయటికి కనబడుతున్నాయి. ఇలాంటి టైంలో ఇంకా ఇబ్బంది పెట్టడానికి చేసిన పని ఏంటంటే, కావాలని గోనె వస్త్రాలు వేశారట. ఎప్పుడైనా కీళ్ళ మీద దెబ్బలు తగులుతాయి, ఎప్పుడైనా కీళ్ళ మీద పై శరీరం మీద దెబ్బలు తగిలినప్పుడు మనం బట్టేసుకున్నా దుప్పటి కప్పుకున్నా దానికి చర్మానికి ఆ దుప్పటి ఆ బట్ట అలా తగిలిందనుకోండి, ఆ టైంలో పక్కన ఎవడ ఉంటాను కూడా ఎత్తమ్మా. ఎందుకంటే ప్రాణం జివ్వుమనిపోతుంది. అక్కడ వెంటనే మనం తట్టుకోలేని చిన్న గాయానికి సహజంగా ఈరోజు అనుకూలమైన వస్త్రాలు మన గాయానికి తగిలితేనే ఆ రాపిడి మనం ప్రాణం తీసినట్టుంటే, యేసుక్రీస్తు వారికి గోనంటే ఈ ఒడ్లు పడతారు చూసారా, ఈ ధాన్య బస్తాలు పెట్టి అలాంటి గోనె వస్త్రాలు ఎలా ఉంటాయో అలాంటి గరుకైన గోనె ఆ ఈపు మీద వస్త్రంగా కప్పారట. ఆ గోనె అలా ఇలా రాస్తున్నప్పుడు ఆ ప్రాణం ఎంత విలమిల్లాడిపోయి ఉంటుంది చూసారు. చిన్న దెబ్బ మనకి ఇక్కడ తగిలి ఉదయం నుంచి సాయంత్రం వరకు, లేదా మోకాల మీద చిన్న దెబ్బ తగిలి మనం పని మీద బయటికి వెళ్ళక తప్పక ఆ ప్యాంట్ వేసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ ప్యాంట్ ఏదైతే ఉందో ఆ దెబ్బని మన రాపిడికి సాయంత్రం ఏవద్దు చెప్పిన శరీరం వచ్చేస్తాం. ఆ చిన్న దెబ్బకి సాయంత్రానికి ఒక దెబ్బ పదే గుచ్చితే సాయంత్రానికి చలిజ్వరం వస్తే ఒక దెబ్బ కాదు, 2 దెబ్బలు కాదు, ఎన్నో దెబ్బలు ఆయన కొట్టేశారు. అలాంటి టైంలో ఆయన మీద గోనె వస్త్రం వేసి ఆ వస్త్రం పైన టన్ను బరువున్న పచ్చి మ్రాన్ ఎత్తారట. ఎత్తితే ఏమైంది కాదు, ఆ పచ్చి మ్రాన్ వేసి గరుకైన యెరూషలేము రోడ్లో 5 కిలోమీటర్లు నడిపించారట. మీకు ఆ సీన్ ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ ఎన్నిసార్లు ఆ సందర్భాలు చదివినా ప్రభు కొరకు మనం ఎంత చేసినా తక్కువ అనిపిస్తుంది. గరుకైన రోడ్లలో ఈడ్చుకెళ్తున్నారు. 1 కాదు 2 కాదు 5 కిలోమీటర్లు. ఎందుకంటే పిలాతు బంగ్లా నుండి గొలుగత్తా కొండకి సుమారు జాగ్రఫికల్ ఎవిడెన్స్ 5 కిలోమీటర్లు ఉంటాయి. 5 కిలోమీటర్లు తీసుకెళ్తున్నారు. ఆ తీసుకెళ్తున్నప్పుడు ఆ గరుకైన రోడ్లో ఆ సిలువ సుమారు టన్ను బరువు ఉంటుంది, పచ్చి మ్రాను. అది మేదేసుకుని తీసుకెళ్తున్నప్పుడు ఆ మ్రానికి దేహానికి మధ్యలో ఆ గరుకైన వస్త్రం అటు ఇటు రాసేస్తున్నప్పుడు ఎంత విలవిల్లాడిపోయి ఉంటాడండి ఆయన. ఎంత దేవుడైన మానవాకారంలో ఉన్నాడు ఆయన. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన ఈడ్చేస్తున్నారు, ఊరేగించేస్తున్నారు, తీసుకెళ్ళిపోతున్నారు. నలిపేశారు, తీసుకెళ్ళిపోయారు. ఆకాశానికి భూమికి మధ్య సిలివేసేశారు. ఎవరు దగ్గర రావట్లేదు, దారండు చూస్తూ వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఎవరైనా దగ్గరకు వస్తే వాళ్ళని కూడా చెప్పండి, చంపుతారు. దూరాన్న స్త్రీలుండి చూస్తున్నారు, దూరాన్న ఎక్కడో గుంపులో ఉండి పేతురు లాంటి వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఏమీ చేయలేని సామాన్యమైన నజరేతు ప్రజలు, పలుకుబడి లేదు వాళ్ళకి. నీకు నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసేస్తాం, నీకు నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే లోకల్ ప్రెసిడెంట్ని సంప్రదిస్తాం. కనీసం వాళ్ళ ప్రెసిడెంట్ కాదు కదా, పేతురు మాట కానీ యోహాను మాట కానీ బాగా వినాలి. వాళ్ళ మాట వినేంత అధికారులు, వాళ్ళ మాట వినేంత పలుకుబడి ఉన్న మనుషులేమి.
సామాన్యులండి, రోజు కూలి మనుషులు. అందుకే వాళ్ళ గురువు కళ్ళ ముందు అలా అయిపోతున్నా కాపాడండి కాపాడండి అని అడగడానికి కూడా ధైర్యం లేదు. అయ్యో మాకు ఇంత అన్యాయం జరుగుతుంది, కనీసం మమ్మల్ని ఆదరించండి అని అడిగేంత రాయితీలున్న మనుషులు కూడా చనిపోయాడు. సరిగ్గా 3 గంటలకి చనిపోయాడు. ఎవరు? యేసుక్రీస్తు వారు. ఉదయాన్నే సిలువెక్కించడానికి సిద్ధం చేశారు. 12 కల్లా చీకటి పడింది. 3 గంటలకల్లా చనిపోయాడు. నేను ఎందుకు చెప్తున్నా, ఈ టైమింగ్ బాగా వినాలి, ఎందుకంటే ఇది ఒక యేసుక్రీస్తు వారి కేసు స్టడీ. ఎప్పుడన్నా ఏదైనా కేసు కట్టామనుకోండి, టైమింగ్స్ రికార్డ్ చేస్తారు. ఈ మధ్య కొన్ని రాజకీయ హత్యలలో గూగుల్ లొకేషన్ కూడా పట్టుకుంటున్నారు. ఎవరైనా అడగండి, బ్రేక్లో కూడా అడగండి. అంటే టెక్నికల్ ఎవిడెన్స్ అంటారు వీటిని. టైం నోట్ చేస్తారు, ప్రజెన్స్ నోట్ చేస్తారు. ఇవన్నీ ఎందుకు నోట్ చేస్తారంటే ఇది వాస్తవం అని చెప్పడానికి నోట్ చేస్తారు. లూకా కానీ యోహాను కానీ 9, 12 గంటలు, 3 గంటలు, ఈ టైమింగ్స్ ఎందుకు రికార్డ్ చేస్తారు తెలుసా? ఇది వాస్తవం అని చెప్పడానికి రికార్డ్ చేస్తారు. ఆ రికార్డ్స్ మనం ఎందుకు తిరగేయాలంటే, ఇప్పుడు ఆయన 12 గంటలకి చీకటి పడింది, ఎండలో విలవిల్లాడిపోయాడు. ఆ తర్వాత ఆయన ఆ దెబ్బలకి ఆకాశానికి భూమికి మధ్య చనిపోయాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఊపిరితో ఉన్నప్పుడే ఎవడో దగ్గర లేడు. ఇప్పుడు ఊపిరి లేదు, ప్రాణం లేదు, ఆయన దేహంలో ఆత్మ లేదు. ఇప్పుడు ఆయన శరీరం ఎలా ఉందో చెప్పనా? ఈ మాట అనకూడదు కానీ బాధ కలిగట్టున్నాను. ఒక అనాది శవంలా ఉండిపోయి. గెత్సేమనే వనములో ఆయన ఊపిరుతున్నప్పుడు దేవదూతలు వచ్చాయి. గెత్సేమనే వనానికి ముందు రోజుల్లో కూడా 12 మంది తిరిగారు. గెత్సేమనే వనానికి ముందు 1000 మంది తిరిగారు. ఇప్పుడు ఆకాశానికి భూమికి మధ్య ఆ కపాల స్థలమందు లేదా ఆ దయ్యాల కొండ మీద ఆ ఒక్కడినే సిలివేసేస్తే ఇప్పుడు ఆ శవం అనాది శవం. ఆ శవాన్ని ఏం చేస్తారు? ఆ పెద్ద మనుషులు ఎంత మూర్ఖపోయి, మాట అనకూడదు కానీ పనికి మాలిన ఎదవలంటే కనీసం ఆయన శవాన్ని కూడా పబ్లిక్లో ఉంచకూడదు అనుకున్నారట. ఎక్కడుందనుకుంటున్నారు ఆ మాట? నిజంగా గుండె గుబేలు అనిపోతుందండి. యెషయా గ్రంథం చదువుతున్నప్పుడు చదవండి ఒకసారి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 9వ వచనం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 9వ వచనం. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను, ధనవంతుని యొద్ద అతను ఉంచబడి. ఏమర్థమైంది ఆ మాటలో? యేసుక్రీస్తు వారు పుట్టలేదు, యేసుక్రీస్తు వారు రాలేదు, మొదటి శతాబ్దం మనుషులు లేరు, అసలు రోమా గవర్నమెంట్ అనేది అప్పటికి ఇంకా రాలేదు. అలాంటి టైంలో అప్పటికేం జరగబోతున్నాయి ముందే టైం ట్రావెల్ వెలిగిన దేవుడు భవిష్యత్తును రాసేసాడట. ఏమని రాశాడు తెలుసా? పలానా టైం ఒకటి రాబోతుంది, ఆ మొదటి శతాబ్దంలో కొంత కూర్లు పనికి మాలిన ఈ పెత్తందారి వ్యవస్థ కలిగిన వారు కోర్ కమిటీ మీటింగ్లు పెట్టుకుని ఒక నిర్ణయానికి వస్తారట. ఏమని నిర్ణయానికి వస్తారట? అతగాడు చనిపోయిన తర్వాత అతడు సమాధిని, శవాన్ని భక్తిహీనులతో కలిపేయాలనుకున్నారట. ఆ మాటలు మీకు అర్థమవుతున్నాయి లేదు? ఆయన బాడీని భక్తిహీనులతో కలిపేయాలనుకున్నారు. ఎందుకు కలిపేయాలనుకున్నారు? ఎందుకు ఆయన బాడీని భక్తిహీనులతో కలిపేయాలంటే, ఆయన సమాధిని ఎక్కడైనా బహిరంగంగా గనక ఉంచితే ఈ భక్తులు మళ్ళీ మొదలవుతారు. అందుకే ఆయన శవాన్ని కూడా కనబడకుండా భక్తిహీనులతో ఆయన సమాధిని నిర్మించాలి. భక్తిహీనుల సమాధులు అంటే ఏముంటాయంటే ఆయన సిలువేస్తున్న కొండ పేరు ఏం పేరు? కపాలం. మన భాషలో దెయ్యాల కొండ. దాని వెనకాల ఇప్పటికీ మీరు చూడండి గూగుల్లో, ఆరిపోయిన ఒక కెనాల్ ఉంటుంది. లోతైన గరుకైన మెట్టల్లో పారే ఒక గొయ్య. నీరు అప్పుడప్పుడు వస్తుంది, ఎప్పుడో వర్షాలు పడతాయి, లేకపోతే లోతైన గరుకైన గొయ్య. అటు సైడ్ ఎవరు వెళ్ళరు, ఎందుకంటే అది కపాల స్థలం దాని పేరు. దాని సైడ్గా ఎవరు వెళ్ళరు. ఆ ఆకారాన్ని చూస్తే నా కొండే ఒక మనిషి పుర్లాగా అంతది. ఇప్పటికి ఆ వెనకాల ఆరిపోయిన స్థలంలో
ఖైదీల్ని గవర్నమెంట్ చంపేసిన తర్వాత వీళ్ళ భక్తిహీనులు, ఎందుకంటే వీళ్ళందరూ ఏమనుకుంటారంటే అక్కడ చనిపోయిన వాళ్ళందరికీ కనీసం అంత్యక్రియలు కూడా మంచిగా జరగకూడదు అనుకుంటారు. బాడీని కూడా ఇవ్వదు గవర్నమెంట్. ఏం చేస్తారు, అక్కడ చంపేస్తారు. చంపేసిన తర్వాత ఆ శవాన్ని ఏం చేస్తారంటే మూటలు కట్టి అవసరమైతే ముక్క ముక్కలుగా సేదించి వాళ్ళ కీళ్ళు వాళ్ళ ఏళ్ళు ఇరిసేసి శీలాలు పొడిసేసి ఆ సుత్తులు తీసి వాళ్ళని కొట్టేసి ఆ బళ్ళాలతో వాళ్ళని పొడిచేసి ఆ దేహాన్ని చిందరవందర చేసి వెనకాల ఆరిపోయిన ఆ కాలువ ఉంది చూసారా, ఆ కాలువలోకి ఇసిరేస్తారు. అది భక్తిహీనుల సమాధి. గుట్టలు గుట్టలుగా ఇసిరేస్తారు. ఎలా ఇసిరేస్తారు? మొన్న మధ్య 2 ఏళ్ల క్రితం కరోనా టైంలో మనుషులు గుట్టలుగా చనిపోతే కప్పెట్టడానికి కాల్చడానికి టైం లేనప్పుడు ఒక క్రైన్తో లోతైన గొయ్యి పెట్టి మొత్తం చుట్టూ అందులో పడేసి మట్టి వేసేసేసారు. గవర్నమెంట్ చేసింది, అది ఎవరో కాదు, గవర్నమెంటే చేసేవారు. ఆ రోజు రామా గవర్నమెంట్ కూడా ఒకే రోజు 3 చనిపోయిన 4 చనిపోయిన ఈ భక్తిహీనులు ఈ ఖైదీలందరినీ కలిపి ఆ వెనకాల కెనాల్లోకి ఇసిరేస్తారు. ఆ లోపలికి వెళ్ళి ఎవరు బాడీ తేలేరు, ఆ లోపలికి వెళ్ళేంత ధైర్యం ఎవరికి ఉండదు. అలాంటి ప్లాన్ చేశారట. ఎవరికి? యేసుక్రీస్తు. ఎక్కడ చేశారు చూద్దాం ఒకసారి. లూకా సువార్త 23వ అధ్యాయం. లూకా సువార్త 23వ అధ్యాయం. 51వ వచనం. అతడు సజ్జనుడును నీతిమంతుడయుండి వారి ఆలోచనకు వారి చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండువాడు. బాగా వినాలి. ఎవరు గురించి రాయబడుతుంది సందర్భం అంటే పైన అరిమతయి యోసేపు, జోసెఫ్ అరిమత్తయ్య, ఆయన గూర్చి రాస్తున్నాడు చూడండి. యూదుల పట్న సభ్యుడైన యోసేపు అనొకడు సన్హెడ్రిన్ సభ అని ఒక సభ ఉంటుంది. మీరు బైబిల్ చదివినప్పుడు సమాజ మందిరాలు అంటారు వాళ్ళని, పెద్ద మనుషుల సభ అంటారు దాన్ని. ఈ పెద్ద మనుషులు అందరూ ఎలా ఉంటారు చెప్పిన, అంతంత ఎత్తుండి నిలువు టంగీలు ధరించుకుని కొత్త జీవోలు గవర్నమెంట్కి పెట్టేది వాళ్ళే. ఎవరు? ఈ పెద్ద మనుషులు, సన్హెడ్రిన్ సభ అంటారు. ఆ సభలో ఒక సభ్యుడట. ఎవరు చెప్పండి? మీరు ఎంత బాగా చెప్తే అంత త్వరగా ముగించుకుని వెళ్తాం. చెప్పకపోతే చెప్పండి, 4 గంటలుగా వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి. సన్హెడ్రిన్ సభలో, పెద్దల సభలో వన్ ఆఫ్ ది మెంబర్ అరిమత్తయి యోసేపు. వాళ్ళందరూ కూర్చున్నారట. ఇలా కూర్చుని ఇప్పుడు మనం ఎలా అయితే కూర్చొని ఇలా రౌండ్ టేబుల్ సమావేశం, కోర్టులో సమావేశాలు ఉంటాయి చూసారా, అలా రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకుని కొన్ని నిర్ణయాలు బయటెడుతున్నారట. ఏమనంటే వారు ఆలోచనలు చేసిన పనికి సమ్మతింపక. ఏం చేస్తున్నారు వాళ్ళు? ఏదో ప్లాన్ చేస్తున్నారు. ఏం ప్లాన్ చేస్తున్నారు? ఇదిగో అతగాన్ని చంపేద్దాం, ఈ విధముగా అప్పగిద్దాం, ఆయన సమాధిని భక్తిహీనులతో కలిపేద్దాం, ఆయన లేకుండా చేసేద్దాం, ఆయన శవాన్ని భక్తిహీనులతో కలిపేద్దాం, ఆయన దేహం ఎవరికి దొరకకుండా చేసేద్దాం. దేవుడు ఎప్పుడైతే ఇలాంటి ఆలోచన కలుగుతున్న వారిని చూస్తున్నాడో అదే సభలో తన వాలంటీర్ని కూడా దేవుడు పెట్టుకున్నాడు. ఎవరు తన వాలంటీర్? ఎవరు? అరిమతయి యోసేపే. ఎక్కడైతే దొంగ నిర్ణయాలు జరుగుతున్నాయో అక్కడే దేవుడు తనకు కావలసిన మనిషిని పెట్టాడట. అతడి పేరు అరిమతయి యోసేపు. పెట్టి ఆ శవాన్ని లేకుండా రేపు పొద్దున్న ఏదోలా మనం మాయం చేసి భక్తిహీనులతో కలిపి మాట్లాడుతున్నాను. ఎందుకు భక్తిహీనులతో కలిపేయాలనుకుంటున్నారంటే, మొన్న మధ్య కొన్ని సంవత్సరాల క్రితం బిన్ లాడెన్ని అమెరికా గవర్నమెంట్ చంపేసింది. పాకిస్తాన్లో చంపింది. పాకిస్తాన్లో చంపిన తర్వాత దేహాన్ని ఆఫ్ఘనిస్తాన్ కానీ ఇస్లాం కంట్రీస్కి కానీ వెళ్ళనివ్వలేదు. పాకిస్తాన్లో కూడా ఉంచలేదు. అమెరికా గవర్నమెంటు మనకున్న పెద్ద సముద్రాలు ఏవైతే ఉన్నావో ఈ సముద్రాలు కలిసే స్థలం దగ్గర బిన్ లాడెన్ శవాన్ని తీసుకెళ్ళి సముద్ర గర్భంలో అడుక్కి బరువులు కట్టి కిందకు వదిలేశారు. ఎవరికి దొరకనివ్వలేదు. ఆ సముద్రం దగ్గరికి ఎవడైనా బయటికి రావడం, అంత లోతైన సముద్రంలో ఆడ దేహాన్ని వదిలేశారు. ఎందుకు వదిలేశారంటే, అంతకుముందు ఇదే గవర్నమెంట్ ఒక వ్యక్తిని చంపింది, ఉరేసి చంపింది. ఎవరిని? సద్దాం హుస్సేన్. ఇరాక్, ఇరాన్ ప్రాంతాల దడదళ్ళాడించేసేవాడు.
సద్దాం హుస్సేన్ చంపిన తర్వాత బాడీని వాళ్ళ కంట్రీకి ఇచ్చేస్తే వాళ్ళు పట్టుకెళ్ళి సద్దాం హుస్సేన్కి మంచి సమాధి కట్టి ఇప్పుడు ఆ దేశమంతా సద్దాం హుస్సేన్ ఏం చేస్తున్నారు? పూజిస్తున్నారు. ఇప్పుడు అప్పుడప్పుడు మీరు యూట్యూబ్ స్టేటస్ వస్తుంటాయి, యూట్యూబ్లో కూడా స్టేటస్లు ఉంటాయి. యూట్యూబ్ స్టేటస్ ఎప్పుడైనా మీరు చూసినప్పుడు సద్దాం హుస్సేన్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ అని వస్తుంటాయి స్టేటస్. మీరు ఎప్పుడైనా చూసారు లేదు? ఆ ఊరేసే టైమింగ్స్ కానీ, కోర్టులో ఆయన చేసే ఆర్గ్యుమెంట్స్ కానీ, చివరికి ఆయన చంపేసి తీసుకెళ్తున్నప్పుడు కానీ, ఆయన సమాధి దగ్గర ఎప్పటికీ దండం పెట్టేవన్నీ స్టేటస్లు పెడుతుంటుందా ఆ ఇస్లాం కంట్రీలో వాళ్ళు. అంటే గవర్నమెంట్కి అప్పుడు చూసి అమెరికాకు ఒక విషయం అర్థమైంది. ఏమనంటే సద్దాం హుస్సేన్ చంపిన తర్వాత ఈ మాఫియా లేదా ఈ తీవ్రవాద విధానం అనిసిపోలేదు. మరేమైంది? దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఇంకా పెరిగిపోయారు యువకులు మనుషులను చంపడం. సద్దాం హుస్సేన్ దేహం వాళ్ళ కళ్ళ ముందు ఉందగనకే వాళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నారు. మళ్ళీ ఇంకో తప్పు ఇలా జరగకూడదంటే బిల్లాడైన బాడీని వాళ్ళకి ఇవ్వడానికి వీళ్ళు దానికి ఏం చేశారంటే తీసుకెళ్ళి అది పెద్ద పసిఫిక్ సముద్రం ఎక్కడో నాకు సరిగ్గా గుర్తులేదు కానీ తీసుకెళ్ళి ఆ మహాసముద్రంలో కలిపేస్తారు. ఎందుకు దేహాల గవర్నమెంటు మళ్ళీ ఇలాంటి దేహాలు వెనక్కి ఎందుకు ఇవ్వదంటే భక్తులు ఆ దేహాన్ని బట్టి రేజ్ అయిపోతారు కనుక ఈ ప్లాన్ చేస్తున్నారు. ఎవరు? సన్హెడ్రిన్ పెద్దలు. ఈ పెద్దలందరూ కలిసి యేసుక్రీస్తు వారి దేహాన్ని భక్తిహీనులతో కలిపేయాలి. ఎక్కడుందో కూడా తెలియకూడదు. ఎందుకంటే రేపు పొద్దున్నే ఏం చేస్తారంటే మళ్ళీ ఈ క్రైస్తవ వ్యవస్థను పెద్ద వ్యవస్థను చేసి ఈ పూజలు ఈ పునస్కారాలు యెరూషలేము మత విశ్వాసాన్ని మరలా గండుగొట్టేలా చేస్తారు. అందుకే ఈ బాడీని కనబడకుండా చేసేయాలనుకున్నారు. అలాంటి టైంలో ఉవ్వెత్తున దూసుకుని వచ్చేదాకా కదలలేని ఒక వృద్ధుడు. ఎవరతడు? అరిమతయి యోసేపు. ఎక్కడొచ్చాడు? ఒక్కసారి యెషయా గ్రంథంకి వెళ్ళండి. మళ్ళీ వద్దాం ఇక్కడికి వచ్చినానికి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 9వ వచనం. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతని సమాధి నియమింపబడును. భక్తిహీనులతో సమాధి ఆల్రెడీ నియమించేశారట. భక్తిహీనులతో అతని సమాధిని నియమింపబడను. భక్తిహీనులతో ఈ పెద్దలందరూ యేసుక్రీస్తు వారి సమాధిని నియమిస్తే భక్తిహీనులకి బయట దేవుడు యేసుక్రీస్తు వారు సమాధిని నియమించాడట. ఆ సమాధి ఎక్కడో తెలుసా? ఒక ధనవంతుని యొద్ద. 2 మాటలు ఆ వచనంలో ఉన్నాయి చూడండి. ఒకటి, పైనున్న పెద్దలందరూ ఏమనుకుంటారంటే భక్తిహీనులతో ఈయనకి సమాధి ఉండాలని వాళ్ళు అనుకుంటున్నారు. దేవుడు అనుకుంటున్నాడు కాదు, ఆయన సమాధి కార్యక్రమం భక్తిహీనులతో కాదు, ఘనమైన ఒక ధనవంతుడి దగ్గర ఘనంగా ఆయన బరియలు జరగాలని పైనున్న దేవుడు అనుకుంటున్నాడు. 2 మాటలు అక్కడ ఉన్నాయి చూడండి. మనుషులేమో ఆయన లేకుండా కలిపేయాలనుకుంటున్నారు, దేవుడేమో ఒక ధనవంతుని సమాధిలో భద్రంగా పెట్టాలనుకుంటున్నాడు. ఈ 2 మాటలు ఉన్నాయి. ఈ 2 మాటలు అంటే ఓ పక్కన అనేక మంది బలిసిన వారు, పలుకుబడి ఉన్నవారు అందరూ ఒక గుంపు ఉంటే వయసు అయిపోయిన ఒక వృద్ధుడు తెర మీదకి వచ్చాడు. విచిత్రం ఏంటో చెప్పనా? భక్తిహీనుడితో సమాధి నియమించడానికి ఆయన భక్తిహీనుడు కాదు, పాపి కాదు, ఖైదీగా నియమింపబడ్డాడు కానీ ఆయన ఖైదీ కాదు, ఆయన నీతిమంతుడు. ఆయన నీతిమంతుడైన శవం ఇప్పుడు అనాది శవంలో ఉండిపోయింది. ఇప్పుడు ఈ శవాన్ని పట్టుకెళ్ళాలంటే ఎంత గుండె ధైర్యం ఉండాలి చెప్పండి. ఆ మాటలు మీకు అర్థమవుతున్నాయా? గెత్సేమనే వనములో ఆయన సజీవంగా ఉన్నప్పుడే ఇలా అరెస్ట్ చేసేసరికి 12 మంది వెళ్ళిపోయారు. ఆయన రోడ్డు మీద తీసుకొచ్చేసరికి అందరూ దూరం అయిపోయారు. కొరడాలతో కొట్టేసరికి దూరంగా వెళ్ళిపోయారు అందరూ. ఇప్పుడు ఆయన బతుకుండగానే దూరంగా వెళ్ళిపోతే ఈయన శవం అయిపోయి అనాది శవంలా ఉంది. ఇప్పుడు ఎవడొస్తాడు? పేతురు వస్తాడా? యోహాను వస్తాడా? యాకోబు వస్తాడా? ఎవరు వస్తారు? ఎవరు రారు. ఎందుకంటే ఆ 3.5 సంవత్సరాలు అంత విజన్ వాళ్ళకి ఎక్కలేదు అప్పటికి. ఎందుకంటే వాళ్ళు కూడా ఎర్లీ స్టేజ్లో ఉన్న భక్తే, వాళ్ళకి రాలేరు. ఇప్పుడు అయిపోయింది అనుకున్నారు అందరూ. సాతాను కూడా డ్యాన్స్ చేసేసి ఉంటాడు ఆ రోజు. అయిపోయింది, ఇంకా అయిపోయింది. ఈ మినిస్ట్రీ ఎక్కడితో ఆగిపోయింది. ఈ ప్రపంచాన్ని మార్చే ఇంత పెద్ద మినిస్ట్రీ ఆగిపోయింది అనుకున్నారు. సంబరాలు చేసేసుకున్నారు సన్హెడ్రిన్ పెద్దలందరూ.
సంబరాలు చేసేసుకున్నారు. ఆ సాతానుగాడు బృందం అంతా అయిపోయింది అనుకున్నారు. కానీ ప్రపంచానికి కనిపించని వయసు అయిపోయిన ఒక పెద్ద ఆయన తెర మీదకి వచ్చాడు. ఏమోనండి, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అయిపోయింది అనుకుంటాం కానీ సహాయం చిన్న గాలి కూతలా స్టార్ట్ అవుతుంది. గుర్తుపెట్టు, అయిపోయింది అనుకుంటాం. ప్రపంచాన్ని ఈరోజు ఏంటిది కడుపు సావారమా? ఈ కడుపు సావారంలో ఇక్కడ మనం ఇలా కూర్చోవాలి అంటే, ఈ కడియం మన భారతదేశంలో ఇక్కడ ఇలా కూర్చోవాలి అంటే, ఈరోజు ఇంత పెద్ద పెద్ద మినిస్ట్రీస్ ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో. ఎంత పెద్ద మినిస్ట్రీస్ ఇవన్నీ రన్ అవ్వాలి అంటే క్రైస్తవ్యం ఒకటి ఉంది అని ఈ ప్రపంచ గవర్నమెంట్ గుర్తుపెట్టుకోవాలి అంటే, వీళ్ళన్ని పరిచర్యలకి ముందు, ఇన్ని మినిస్ట్రీలకి ముందు ఒక కనబడని ఒక చిన్న మినిస్ట్రీ చీకట్లో పనిచేసిందట. మాటలు భలే ఉంటాయండి. ఒక ఈ సమాజానికి కనబడని మరుగైపోయిన ఒక చిన్న పరిచర్య ఉంది. ఆ చిన్న పరిచర్యే ఈరోజు పెద్ద పరిచర్యకి నాంది పలకపోతుంది. అది ఎవరికి కనిపించదు. అది ఎవరికి కనిపించదు. ఈ గవర్నమెంట్కి కనిపించదు, ఎవరికి కనిపించదు. అది ఎవరికి కనిపిస్తుంది? ఆ చీకట్లో ఎవరికి కనిపించదు. ఆ మినిస్ట్రీ టైమింగ్ ఎంత అంటే 3 గంటలు. 3.5 సంవత్సరాలు కట్టిన ఆ పరిచర్యను ఇప్పుడు 3 గంటల పరిచర్య. ప్రపంచంలో 3 గంటలు మినిస్ట్రీ చేసిన రికార్డ్స్ కలిగిన వ్యక్తి ఎవడైనా ఉన్నాడంటే వయసు అయిపోయిన అరిమతయి యోసేపు. 3 గంటలు ఉంది టైం. ఈ 3 గంటల పరిచర్య 3వ దినాన్న ఆయన లేపే పరిచర్య. ఈ 3 గంటల పరిచర్య ఈ ప్రపంచం గుర్తించలేని చిన్న పరిచర్య, మన మందకన్నా చిన్న పరిచర్య. ఎవరికే తెలియదండి. అది వెనకున్న పరిచర్య. యేసుక్రీస్తు అనే ఆయన ఏమైనా ఫైట్ చేస్తున్నాడు చూడండి. లూకాసు వార్త, ఒకసారి లూకాసు వార్త చదువుదండి, వచనం చాలా బాగుంటుంది. అతడు సజ్జనుడును నీతిమంతుడు ఉండి వారి ఆలోచనలకు వారు చేసిన పనికి సమ్మెతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండేవాడు. కింది మాట చాలా ఇంపార్టెంట్ మనకు. అతడు పిలాతు యొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడుగుకొని, ఏంటట, పిలాతు దగ్గరికి వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడుక్కొనగా, బాగా వినాలి, యేసు దేహాన్ని అడుగుతున్నాడు. యేసు దేహం ఎందుకు? బతుకుండగా ఏదన్నా ఆయనకి సహాయం చేసామంటే బాగుంటుంది. ఇప్పుడు చనిపోయాక ఆయన దేహం ఎందుకు? ఆయన లైఫ్ పర్పస్ ఏంటో వయసు అయిపోయాక అర్థమవుతుంది అనుకుంటాను నేను. మనం అనుకుంటాం బతికేస్తున్నాం అనుకుంటాం, కానీ లైఫ్లో ఒక టైం వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఆ టైం కొరకు ఎన్ని రోజులు బతుకున్నామని మనకు అర్థమవుతుంది ఆ రోజు. అరిమతయి యోసేపుకి పలుకుబడి దేవుడు ఎందుకు ఇచ్చాడు? అరిమతయి యోసేపుకి పేరు ఎందుకు ఇచ్చాడు? అరిమతయి యోసేపుకి కాస్తంత డబ్బులు ఎందుకు ఇచ్చాడు? అరిమతయి యోసేపుకి దేవుడు సన్హెడ్రిన్ సభలో ఆ సభ్యుడికి ఎందుకు నిలబెట్టాడంటే ఒకే ఒక టైం కోసం, 3 గంటల టైం కోసమే పుట్టాడట. ఎవరు? 3 గంటలు అంటే ఈ 3 గంటల కొరకు ఈ 60 ఏళ్ళు బతికాడంటే బతికాడు కాదు, దేవుడు ఆ గుండెని బతికించుంచాడు ఆ 3 గంటల కోసమే. ఆ 3 గంటల కోసమే బతికించుంచాడు. ఇప్పుడు ఆ 3 గంటల కోసమే ఊపిరి పీల్చుకున్నాడు. తనకు అర్థమైపోయింది, ఇన్ని రోజులు లేఖనాలు ఎలా చదివాడో తెలియదు కానీ ఆ సన్హెడ్రిన్ సభలో ఇప్పుడు లేఖనం చదువుతుంటే ఆ లేఖనం ఆయనతో మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుందో తెలుసా? అరిమతయి యోసేపు, నీవు యెషయా గ్రంథం 53:9 వచనంలో ఉన్న వ్యక్తి ఎవరో కాదు, నువ్వే అని మాట్లాడుతుంది. ఆ వ్యక్తివు నువ్వే. ఇన్ని రోజులు నీ కొరకు సమాధి తవ్వించుకున్నావేమో, ఆ సమాధి కూడా నీది కాదు. దేవుడి కార్యాలు చాలా విచిత్రంగా ఉంటాయండి. మనం అనుకుంటాం మన కోసం చేసుకున్నాం అనుకుంటాం, కానీ దేవుడు అంటాడు అది నా కోసమే అని కొన్ని పనులు నిర్ణయిస్తాడు. కొన్నిసార్లు మనం ఎందుకు ఈ పనులు చేస్తున్నాం ఆ టైం వస్తే కానీ అర్థమవుతుంది. ఒక విషయం చెప్పనా, ఏ రోజు ఏ టైం వస్తుందో తెలియదు, మనం ఆ టైం కోసమే పుడతాం, గుర్తుపెట్టుకోండి. అరిమతయి యోసేపు కూడా అలాగే పుట్టాడు. అరిమతయి యోసేపు ఆ 3 గంటల మినిస్ట్రీ, 3 గంటలని ఎందుకంటున్నాను చెప్పనా, ఆయన 9 కల్లా తీసుకెళ్లారు, 12 కల్లా చీకటి పడింది, 3 గంటల కల్లా చనిపోయాడు. 3 గంటల కల్లా చనిపోతే ఇప్పుడు వాళ్ళకి డే ముగిసిపోయే రోజు వచ్చింది, కొత్త డే స్టార్ట్ అవుతుంది. ఇంకా 3 గంటల టైం ఉంది. ఇశ్రాయేలుకి డే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది చెప్పండి? సాయంత్రం 6 గంటలకు స్టార్ట్ అవుతుంది.
ఆయన శుక్రవారం చనిపోయాడు, గుడ్ ఫ్రైడే అన్నాగా. ఫ్రైడే చనిపోతే 3 గంటలకు ఆయన చనిపోతే ఇక 3 గంటలు ఉందంతే ఇక విశ్రాంతి దినం రావడానికంటే 3 గంటలకు చనిపోతే 6 గంటలకల్లా రోజు స్టార్ట్ అయిపోద్ది వాళ్ళకి. సాయంత్రం 6 గంటలకు రోజు అంతే. అస్తమయము ఉదయం అని ఉంటుంది బైబిల్లో. అస్తమయం ఉదయం అంటే రోజు వాళ్ళకి అక్కడి నుంచే స్టార్ట్ అవుద్ది. మనకి రాత్రి 12 గంటలకు స్టార్ట్ అవుద్ది. మనకు అంత విచిత్రం. మనకి అర్ధరాత్రి స్టార్ట్ అయితే వాళ్ళకి సాయంత్రం 6 గంటలకు స్టార్ట్ అవుద్ది. ఇప్పుడు అరిమత్తయి యోసేపు టైం ఎంత ఉందో చెప్పండి, 3 గంటలు. విషయం ఏంటి చెప్పనా, అరిమత్తయి యోసేపు కూడా రహస్య క్రైస్తవుడు. అప్పటి వరకు భయపడి బతికాడు. అధికారులు చాలా మంది విశ్వసించరు కానీ బయటికి రాలేదు. అధికారులు చాలా మంది నమ్మారు కానీ బయటికి రాలేదు. ఇప్పుడు బయటకు వస్తున్నాడు. ఎందుకు బయటకు వస్తున్నాడు చెప్పండి? ఇంకా ఎంతకాలం బతకాలి కలకాలం కాకిలా? ఈ పేరెందుకు, ఈ డబ్బెందుకు, ఇదెందుకు? ఆ రక్షకుని కొరకు ఈరోజు అనాది సేవలో ఏలాడుతున్న ఆయన దేహాన్ని కాపాడకపోతే నా బతుకెందుకు అనుకున్నాడు. నిర్ణయించుకున్నాడు, బయటకు వచ్చాడు. రాయబడిన మాట ఏంటో తెలుసు ఆయన గూర్చి. ముందుకెళ్ళే కొలది చూస్తాం, తెగించి ముందుకు వచ్చాడు. తెగించి ఎందుకు ముందుకు వచ్చాడు చెప్పనా? బతికుండగానే చుట్టూ ఉన్న వాళ్ళని చంపేస్తుంటే ఇక చనిపోయిన శవం దగ్గరకు వచ్చి ఈయన మా తాలీక అంటే ఈయన కూడా ఏం చేస్తారు చెప్పండి? చంపేస్తారు. ఈయన కూడా చంపేస్తారు. తెగించాడు. నా పేరేమైపోయినా పర్లేదు, నా వెనకున్న కుటుంబం ఏమైపోయినా పర్లేదు, ఈ 3 గంటల పరిచర్య కొరకు నా జీవితం అతలాకుతలమైపోయి ఆయన శవంతో నన్ను శవాన్ని చేసిన పర్లేదు. యేసు దేహం ఇమ్మని అడగడానికి వెళ్ళాడు. ఇప్పుడు బాగా వినండి. శుక్రవారం అంటే ఇశ్రాయేలు దేశంలో చాలా ఇంపార్టెంట్ వర్కింగ్ డే అది. ఎందుకు? నెక్స్ట్ డే వర్క్ ఉండదు, రోడ్డు మీద దుకాణాలు కూడా తీయరు. రేపు కావలసిన కార్యక్రమాలకు సంబంధించిన వస్తువు సామ్రాగ్రి అంతా ఏ రోజు సిద్ధం చేసుకుంటారు వాళ్ళు? శుక్రవారమే సిద్ధం చేసుకుంటారు. దాన్ని సిద్ధపరుచు దినం అంటారు. రేపు కావలసినవన్నీ రేపుడు కావలసిన ఈ రోజే సిద్ధం చేసుకుంటే ఇప్పుడు రేపుడు కావలసిన విశ్రాంతి దినానికి సంబంధించిన ఆయన వ్యక్తిగతమైన భక్తికి సంబంధించినవి సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు ఈయన బరియలు కార్యక్రమానికి కూడా సిద్ధం చేసుకోవాలి. ఇవన్నీ చేయాలంటే టైం ఎంత ఉంది? 3 గంటలు ఉంది. విషయం ఏంటి చెప్పిన ఉంటే ఉంది 3 గంటలు. ఆ 3 గంటలకు కూడా సూర్యుడు ఉన్నాడా? అంతకుముందు లేడు. ఎందుకు? చిమ్మ చీకటి ఆయన నడినెత్తి మీదకి వచ్చి మొత్తం దేశమంతా చీకటి అయిపోయిందట. చీకట్లో కనబడని మినిస్ట్రీ, 3 గంటల మినిస్ట్రీ, ఈ ప్రపంచానికి తెలియని మినిస్ట్రీ అరిమత్తయి యోసేపు మినిస్ట్రీ. ఎవరికి కనబడదండి. ఈరోజు మన మినిస్ట్రీలు పెద్ద లైట్లు వేసి ఏమంటున్నారు, మనకి లైవ్లు ఎత్తున్నారు, పెద్ద వెల్కమ్ డయాస్లు ఉన్నాయి. ఆ రోజు ఆ చీకట్లో ఎవరికి కనబడదా మినిస్ట్రీ? ఎవరికి తెలియదు. రహస్యమైన పరిచర్య. ఆ పరిచర్యలో వెళుతున్నాడు. ఇప్పుడు 3 గంటలు. ఈ 3 గంటల్లో ఎన్ని పనులు ఉన్నాయి ఆయనకి? ఈ 3 గంటలు ఆయనకి ఎన్ని పనులు ఉన్నాయి చెప్పనా? ఒక మాట అడుగుతాను చెప్పండి. 3 గంటల్లో ఆయనకున్న పనులు ఏంటంటే, 1 విశ్రాంతి దినం రాబోతుంది. 2 ఈయన చనిపోయాడని ఈ 3 గంటల్లోపే డెత్ సర్టిఫికేట్ కన్ఫర్మ్ చేసి పిలాతు బంగళాకి వెళ్ళి అక్కడి నుంచి పర్మిషన్ తీసుకుని మరలా తిరిగి వచ్చి ఈ బాడీని కిందకి దించాలి. సవాల్ ఏంటి చెప్పిన, గొల్గొతా కొండకి పిలాతు బంగ్లాకి దూరం ఎంత అన్నా ఇందాక? ఎంత? 5 కిలోమీటర్లు. ఇప్పుడు మరలాడుతున్నాను, వయసు ఏమో 60 ఏళ్ళు వచ్చేసింది, టైం ఏమో 3 గంటలే ఉంది. ఇప్పుడు ఈ 3 గంటల్లోనేమో చీకటి, అప్పుడప్పుడే ఇంకా తెల్లారుతుందో లేదో తెలియని పరిస్థితులు. ఇలాంటి టైంలో దూరం ఏమో 5 కిలోమీటర్లు. మరలా అడుగుతున్నాను, ఒకవైపు 5 కిలోమీటర్లు అయితే మళ్ళీ తిరిగి వస్తే ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? 5 కలిపితే ఎంత ఉంటుంది? 10 కిలోమీటర్లకు ఒక వృద్ధుడికి 3 గంటల సమయం సరిపోతాదా? ఎవడ చేస్తండి మినిస్ట్రీ? 3 గంటల సమయం సరిపోతుందా? పోలీస్ ట్రైనింగ్లో 5 కిలోమీటర్లు పాస్ అయితేనే జాబ్ వచ్చింది. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారే 5 km తీసేశారు. ఎందుకంటే అవి పనికిమాలి అన్నీ తినేసి రన్నింగ్ ప్రాక్టీస్ చేయకుండా వచ్చి కుర్రోలు పరిగెట్టేస్తే గుండె ఆగిపోయి చచ్చిపోయేవారు.
సరిగ్గా కిలోమీటర్న్నర దాటేసరికి గుండె ఆగిపోతుంది. ఎందుకంటే ఈ గుండెని ఒకేసారి స్పీడ్ పెంచేసాం అనుకోండి ఏమవుద్ది, ఆగిపోద్ది. అది మోటార్ లాంటిదే. ఇప్పుడు మనం బోర్ మోటార్లు ఉంటాయి చూసారా, దానికి కూడా మనం ఎక్కువగా దాని మీద ప్రెజర్ పెంచామనుకోండి ఏమవుద్ది, మోటార్ కాలిపోద్ది. ఏమవుద్ది, ఇది కూడా అంతే. కష్టం. వయసులో ఉన్న మనమే అప్పటికప్పుడు పరిగెట్టమంటే మన గుండె ఆగిపోతే 5 కిలోమీటర్లు 21 నిమిషాల్లో పరిగెడితేనే ఉద్యోగం ఇచ్చేవారు. వైఎస్ రాజశేఖర రెడ్డి యువకులు చనిపోతున్నారని పెద్ద ఆయన ఏం చేశాడంటే 5 కిలోమీటర్లు తీసేశాడు. యువకులు పరిగెడితేనే చచ్చిపోతారు. అలాంటిది ఇప్పుడు ఈయన మినిస్ట్రీకి రేసింగ్ ట్రాక్ ఎంతంట, 10 కిలోమీటర్లు. పరిగెడితే బతుకుతాడా? బతకడు. మరి ఏం చేయాలి? ఇప్పుడు పిలాతు దగ్గరికి వెళ్ళి అక్కడ పర్మిషన్ తీసుకుంటే కానీ ఇప్పుడు బాడీని ఎవరు, ఇప్పుడు మరలా ఇప్పుడు అక్కడ పర్మిషన్ తీసుకోవడానికి వెళ్ళాలి అంటే డెత్ సర్టిఫికేట్ కావాలి. డెత్ సర్టిఫికేట్ ఎవరిస్తారు? మనకి డాక్టర్ ఇస్తారు. ఆ దెయ్యాలు కపాల స్థలం కొండ మీద ఎవరిస్తారు? శతాధిపతి ఇస్తాడు. డాక్టర్ గారు లేరు అక్కడ. డాక్టర్ గారు కదా అక్కడ, పోలీస్ అయిన ఉన్నాడు. ఆయన చనిపోయాడని డెత్ సర్టిఫికేట్ ఎలా ఇస్తారు? కన్ఫర్మ్ డెత్ సర్టిఫికేట్ అంటే చెప్పిన ఆయనను సోలము చేత, చెప్పండి, బల్లెము చేత పొడితే అదే డెత్ సర్టిఫికేట్. ఆయన బల్లెము చేత పొడిస్తే లోపల నుండి నీరు వచ్చిందట, రక్తము మిళితమై వచ్చింది. నీరు ఏ దేహం నుంచి అయితే వస్తుందో ఆ రోజు ఆ మనిషి చచ్చిపోయినట్టు లెక్క. ఎందుకంటే బతుకున్న వాళ్ళలోంచి వచ్చేది రక్తం, చనిపోయిన శవ నుంచి వచ్చేది నీళ్ళు. ఎప్పుడైనా మనకు బాగా పెద్ద దెబ్బ తగిలింది అనుకోండి, కొంచెం సేపటికి అలా నీరు కడుతుంది చూసారా, నీరు గట్టి అలా పర్లా కడుతుంది. దేహానికి ఉన్న గుణం ఏంటంటే మొత్తానికి చచ్చిపోయింది అనుకోండి, బాడీ పని చేయకుండా నీరు మొత్తం చిమ్మజించిపోయి అప్పుడప్పుడు బాడీలు అలా ఉబ్బుతాయి చూసారా, సాయంత్రానికి వాటర్ కంటెంట్ బయటకు వస్తుంది అన్నమాట. డెత్ సర్టిఫికేట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పుడు చనిపోయాడని ఆయన కన్ఫర్మ్ చేశాడు. ఇప్పుడు ఈ శతాధిపతితోనూ ఈయన కలిసి పిలాతు ముందుకు వెళ్ళాలి. పిలాతు ముందుకెళ్ళి ఇప్పుడు అరిమతయి యోసేపు నిలబడి బాడీని ఇచ్చేయండి అంటే ఇచ్చేస్తారా? ఇప్పుడు ఆయన కన్ఫర్మ్ చేయాలి. ఎవరు? పోలీస్ ఆయన. మరో మాట చెప్పిన, పిలాతు దగ్గరికి ఎవడో పడితే వాడికి పర్మిషన్ ఉంటుందా? ఉండదు. ఈ మాట నన్ను చాలా లోతుల్లోకి ఆలోచింపజేసే మాట అండి. చెప్పిన పిలాతు బంగ్లాలోకి పలానా రోజు అరిమతయి యోసేపు వెళ్ళాలనే ఆయనకు సొసైటీలో దేవుడు డబ్బులిచ్చి పేరిచ్చి పిలాతుతో ఒక పరిచయాన్ని పెంచి ఆ రోజు అంత పెద్ద మనిషిని చేశాడు. అర్థమవుతుందా? సొసైటీలో మనకు పేరు ఎందుకు వస్తుందంటే ఊరకే రాదు, దాంతో పని ఉంటుంది దేవుడికి. మనకి డబ్బులు ఎందుకు పెరిగిందంటే ఊరకే రావు, దాంతో పని ఉంటుంది దేవునికి. అధికారులతో పరిచయాలు పెరుగుతున్నాయంటే ఊరకే దేవుడు పెంచడు. ఒక టైం ఏదో వస్తుంది, ఆ టైంకి అధికారులతో ఆ ఉపయోగం ఉంటుంది, అందుకే పెంచుతాడు. అరిమతయి యోసేపుకి ఎందుకు ఆ పిలాతు పర్మిషన్ ఇవ్వగలిగాడో తెలుసా? పిలాతుకి అరిమతయి యోసేపు అంటే ఏంటో తెలుసు. మిగిలిన రికార్డ్స్ టైం లేదు కనుక చెప్తున్నాను. నీతిమంతుడు, సజ్జనుడు, గొప్పవాడని ఊర్లో మాట్లాడుకుంటారు. ఎవరి గురించి? అరిమతయి యోసేపు గురించి. ఈరోజు పలానా సీని గారు, పలానా ఐజక్ గారు అని ఈ ఊరు వాడ చుట్టుపక్కల ఎవరైనా ఆయన అని అనగలుగుతున్నారంటే వాళ్ళకున్న సాక్ష్యం బట్టి. అరిమతయి యోసేపును కూడా దేశమే అధికారులే గుర్తించాలంటే ఆయనకున్న సాక్ష్యం బట్టి. సాక్ష్యం ఇచ్చారు, సాక్ష్యాన్ని నిలబెట్టారు, వెళ్ళారు. ఇప్పుడు 3 గంటల్లో సమాధి రెడీ చేయాలి, పర్మిషన్ తీసుకురావాలి. ఇంకో గమ్మత్తుండి చెప్పిన, ఆ శవానికి నారబట్ట కూడా రెడీ చేయాలి. ఇంకో మాట చెప్పిన, సుగంధ ద్రవ్యాలు కూడా రెడీ చేయాలి. ఇవన్నీ చేయాలంటే టైం ఎంత ఉంది చెప్పండి? ఎంత ఉంది? 3 గంటలు. 3 గంటల్లో ఇది అయ్యే పనా? అవుతుందా? అక్కడికి వెళ్ళి ఇక్కడికి పర్మిషన్ తెచ్చేసరికి టైం అయిపోతుంది. మరి అక్కడికి వెళ్ళి పిలాతు దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఈయన ఏం ప్లాన్ చేసి ఉంటాడు చెప్పండి? ఇప్పుడు వెళ్ళి ఇప్పుడు నారబట్ట తేవాలంటే ఇప్పుడు నారబట్ట వెళ్ళడానికి అదొక టైం, సుగంధ ద్రవ్యాలు తేవడానికి అదొక టైం, కావలసినవన్నీ సిద్ధపడి ఇదంతా టైం. ఎంత టైం హెచ్చించగలడు? టైం సరిపోదు. అంటే ఈయన ఏం చేస్తుంటాడు? బాగా వినాలి, భయం వేసే మాట అని చెప్పిన, ఆ గొల్గొతా కొండ, ఆ కపాల స్థలం లేదా దయ్యాల కొండ పైన
యేసుక్రీస్తు వారిని పైన కొండెక్కిస్తుంటే కొండ కింద ఇలా లాంతెర్లు దివిటీలు వెలిగించుకుని ఆయన చనిపోయే టయానికి ఇవన్నీ కింద రెడీ చేసుకుంటాడు. ఎవరు? అది పైన ఆయన చంపేస్తారు, ఆయనకు తెలుసు. ఆయన చనిపోయే టైం కల్లా ఇలాంటి పనులన్నీ రెడీ పెట్టేసుకోవాలి. బట్ట రెడీగా ఉండాలి, సుగంధద్రవ్యాలు రెడీగా ఉండాలి, కావలసిన రెడీగా ఉండాలి, దించడానికి రెడీగా ఉండాలి. ఇవన్నీ రెడీ చేసుకుని చనిపోయాడు అనగానే అక్కడి నుంచి వెంటనే రన్నింగ్ అన్నమాట. అంతే. ఎలా రన్నింగ్ చేస్తాడు? పరిగెట్టలేడు. మరి ఆ టైంలో టైం కవర్ చేసేది ఏముంది? నడిస్తే ఒక టైం ఉంటుంది, పరిగెడితే ఒక టైం ఉంటుంది, వాహనం వెళ్తే ఒక టైం ఉంటుంది. టైం అండ్ డిస్టెన్స్ అని లెక్కలు ఉన్నాయిగా మనకి, దూరము కాలము. ఈ టైం అండ్ డిస్టెన్స్ దాన్ని మెయింటైన్ చేయాలంటే ఇప్పుడు అరిమత్తయి యోసేపుకి కావాల్సింది టైం కవర్ అవ్వాలి అంటే ఒకే ఒక్కటి, హార్స్ మీద వెళ్తేనే పని అవుద్ది. అంతే. గుర్రం ఎక్కాలి. ఇప్పుడు అడుగుతున్నా, వయసు అయిపోయినాడు గుర్రం ఎక్కితే వయసు జీవితానికి మంచిదా? చెప్పండి. చచ్చిపోతాం. గుర్రాలు ఎవడ పడతాడు? ఎక్కడో ఎవడు పడితే వాడు గుర్రపు సవారి చేస్తే చచ్చిపోతారు. ఒక విషయం చెప్పనా, సూపర్ మ్యాన్ తెలుసా? ఫస్ట్ సూపర్ మ్యాన్ ఎలా చనిపోయాడు చెప్పిన? థియేటర్లో తెరల మీద సూపర్ మ్యాన్ ఇలా వెళ్ళిపోతాడు, సున్ని ఎగిరిపోతాడు వెనకాల. ఇలాగా ఇలా వెళ్ళిపోయి బిల్డింగ్ ఆపేస్తుంటాడు, అది ఆపేస్తుంటాడు, ఇది ఆపేస్తుంటాడు. కానీ రియల్లో వేరు. రియల్ లైఫ్లో ఏం చేశాడంటే, ఒకరోజు గుర్రపు సవారీ చేద్దామని సూపర్ మ్యాన్ గుర్రం ఎక్కితే అది మాటన్న గుర్రం ఇలా పైకి లేస్తే సూపర్ మ్యాన్ వెనక్కి పడిపోయి చచ్చిపోయాడు. సూపర్ మ్యానే గుర్రపు సవారీ చేసి చచ్చిపోతే ఈయన సూపర్ మ్యాన్ కాదు. ఎవరు? వయసు అయిపోయింది, యువకుడు కూడా కాదు. అలాంటి టైంలో ప్రయాణాన్ని కూడా రిస్క్లో పెట్టాడు అన్నమాట. చావో రేవో ఈ ప్రయాణంలో చచ్చినా పర్లేదు. ఇందాక ఐజక్ గారు చెప్తుంటే మాకు అదే గుర్తొచ్చింది. మా మినిస్ట్రీలో మా ప్రయాణం సావుతో సెలగాటం. అది వెళితే ఇదే, లేకపోతే ఇదే చివరి రోజు మీటింగ్. అంతే. వచ్చేటప్పుడు మాకు మీటింగ్ ఎట్టేస్తారు ఇంకంతే. సావుతో ప్రయాణం. ఆ రోజు అరిమత్తయి యోసేపు ఆ గుర్రం మీద పరిగెట్టాడు. ఎందుకంటే గుర్రం మీద ఏమవుద్దంటే లూజ్ బాడీ ఉండకూడదు. లూజ్ బాడీ ఉంటే ఏమవుద్దు చెప్పినా, ఆ దేహం ఊగిపోయి, ఆ పొట్టంతా కదిలిపోయి, దేహం అంతా కదిలిపోయి గుండెకి వేగం పెరిగిపోతుంది. అందుకే గుర్రం మీద సన్నగా ఉన్నవాడైతే సరిగ్గా వెళ్ళగలడు. ఇప్పుడు ఆయన వయసుకి తగ్గ దేహం ఏముందో మనకు తెలియదు, మనకి ఎలా ఉన్నాడో మనకు తెలియదు. వెళ్ళాడు, తెచ్చాడు. 3 గంటల లోపు ఇవన్నీ రెడీ చేసేసాడు. ఒక మాట అడుగుతాను, చెప్పండి ముగించే ముందు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే సమయానికి ఇవన్నీ రెడీ చేసేసాడు. ఈయన రెడీ చేసిన తర్వాత ఆయన శవాన్ని దించి రెడీ చేస్తున్నప్పుడు ఆ చీకట్లో, చిమ్మ చీకట్లో ఇంకొక ఆయన మిలుక్కుమని ఇంకో వృద్ధుడు వస్తున్నాడట. ఆయన ఎవరు? ఆయన రాత్రులే ఒకరోజు యేసుక్రీస్తు వారిని మీట్ అయ్యాడట. ఆయన కూడా వయసు అయిపోయిన వృద్ధుడు నికోదేము. ఇన్ని రోజులు రహస్యంగా ఆయన, ఇప్పుడు ఈయన కూడా వస్తున్నాడు. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు? సహోదరుడా అరిమత్తయి, నీ పరిచర్యలో నేను కూడా కలుస్తాను. 2 వృద్ధులు తెర మీదకి వచ్చారండి. ఆ 2 వృద్ధులు ఈ జీవిత కాలం 70 ఏళ్ళ బతుకు దేనికోసం బతికారు ఈ వృద్ధులు 2 కలిసి అంటే? ఆ 3 గంటల పరిచర్య కొరకే బతికారు ఇన్ని రోజులు వాళ్ళు. అరిమత్తయి యోసేపుతో నికోదేము ఏం తెచ్చాడయ్య అంటే, టైం లేదు కనుక చెబుతున్నాను. సుగంధ ద్రవ్యాలు, బోలం ఇవన్నీ పట్టుకుని భుజం మీద వేసుకుని వచ్చేస్తున్నాడట. ఎవరు? నికోదేము. భుజం మీద వేసుకుని వస్తున్నాడు. 150 షేర్లు ఎత్తు, అంటే సుమారు కేజీల్లో కొలిస్తే సుమారు అది 35 కేజీలు సుమారు. మిగిలిన పాళ్ళన్నీ కలిపితే 50 కేజీలు బరువు. 50 కేజీలు బరువు భుజం మీద వేసుకుని ఒక్కడే వస్తున్నాడు ఆ చిమ్మ చీకట్లు. ఎవరి దగ్గరికి? అరిమత్తయి యోసేపు దగ్గరికి. నువ్వు పర్మిషన్కి వెళ్ళు, ఈ టైంలో ఈ బాడీని నేను కనిపెట్టుకుని ఉంటాను. ఈ దేహం ఏం జరుగుతుందో నేను చూస్తుంటాను. ఇక్కడ కావలసినవన్నీ నేను రెడీ చేస్తాను. నువ్వు వెళ్ళు. నువ్వు వచ్చే లోపు, నువ్వు రావడమే ఆలస్యం. సరాసరి తీసుకెళ్ళి ఈయన శవాన్ని ఎక్కడో పెట్టేయాలనుకున్నారు ఈ దుర్మార్గులందరూ. ఆయన శవాన్ని వాళ్ళకి దొరకకుండా మనం భద్రముగా నీ కొత్త సమాజంలో పెట్టేద్దామని నిర్ణయించుకున్నారట. చూసారా? చనిపోయిన యేసుక్రీస్తు వారి దేహాన్ని కాపాడడానికి ఎంత నలిగిపోతున్నారండి వీళ్ళిద్దరు. ఎంత నలిగిపోతున్నారు చూడండి. వెళ్ళిపోయారు. ఆ 2 ఇప్పుడు దొరకకూడదు. ఏమాత్రం వాళ్ళకి దొరికినా ఏం చేస్తారు చెప్పండి?
ఇప్పుడు పిలాతు దగ్గర పర్మిషన్ దొరికింది కాబట్టి సమాధిలో పెడుతున్నారు. పర్మిషన్ దొరకకపోతే నెక్స్ట్ బరియలు యేసుక్రీస్తు ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? యెషయా గ్రంథం ప్రకారం ఆ లోపల ఎక్కడ ఇసిరేస్తారు? ఆ కెనాల్లోకి. ఇప్పుడు పర్మిషన్ దొరికింది కాబట్టి సరిపోయింది, దొరకకపోతే ఏంటి పరిస్థితి? అసలు ఇందాక ఐజాక్ గారు అన్నారు, అసలు పునరుద్ధానం అనేది చదువుకోవడానికి ఆధారాలు లేకుండా పోయినేమో. క్రైస్తవ్యానికి ఏది ఊపిరో, క్రైస్తవ్యానికి ఏది పునాది రాయో, ఏది క్రైస్తవ్యం కనిపెట్టుకుని బతుకుతుందో, ఇప్పుడు అలాంటి ఊపిరి ఆరిపోకుండా ఉండాలి అంటే ఆ బరియల్ లేదా ఆ పునరుద్ధానాన్ని భద్రం చేయాలంటే 3 గంటలు నిర్ణయించుకున్నారు. ఆ దుర్మార్గులకి దొరకకూడదు నిర్ణయించుకున్నారు, తీసుకెళ్లారు, పెట్టేశారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను ముగించే ముందు, వీళ్ళ పరిచర్య ఎవ్వరికి కనబడదండి, పరిశుద్ధాత్మనికి తప్ప. ఈ చిన్న పరిచర్య ఈ 3 గంటలు ఇద్దరు చేయకపోతే రేపొద్దున్న పెంతుకొస్తు దినం దగ్గర నుండి అపోస్తులు చేయబోయే పరిచర్య అనేది ఉండేదా చెప్పండి? అంత పెద్ద పరిచర్య జరగాలి అంటే ముందు ఏ పరిచర్య రహస్యంగా జరగాలి చెప్పండి? ఈ చిన్న పరిచర్య. అందుకే నేను ఎప్పుడు ఈ సందర్భాలు చదివినప్పుడు అనుకుంటా, ఈ జేమ్స్ అన్నవాడు ఒక్కడిక్కడ నిలబడి పని చేయాలి అంటే నా వెనక పని చేయని కనబడని, బాగా వినాలి, కనబడని, బయటికి పని చేసేలా కనబడని తలకాయలు చాలా ఉన్నాయి. అందులో అన్న శ్రీకాంత్ అన్న ఉన్నాడు, తమ్ముడు ఉన్నాడు, చాలా మంది ఉన్నారు. వీళ్ళు ఎవరికి కనబడరు. వీళ్ళు టైంకి నేను అక్కడ ఉండాలి అన్నా, ఈరోజు నేను ఓదార్పులో నిలబడి ఇక్కడ మాట్లాడాలన్నా నా పరిచర్య మీకు కనబడద్దేమో కానీ వాళ్ళ పరిచర్య ఎవ్వడికి కనబడదు. కానీ విషయం ఏంటి చెప్పినా, వీళ్ళకి కనబడకపోవచ్చు, ఆయనకి కనబడతారు. వాళ్ళు దేనికి పుట్టారంటే కొంతమంది ఆ రహస్య పరిచర్య చేయడానికి పుడతారు, అంతే. ఇంకా ఆ పరిచర్య లేకపోతే ఈ పరిచర్య లేదు. ఈ పరిచర్య ఉండాలంటే ఆ పరిచర్య ఉండాలి. అది ఉంటేనే తెర మీద ఈ పరిచర్య ఉంటుంది. దాని కొరకే పుట్టాడు అరిమతయి యోసేపు, దాని కొరకే జీవించాడు నికోదేము, దాని కొరకే బతికారు వాళ్ళ చివరి వరకు. ఆ 3 గంటల పరిచర్య కొరకు ఈరోజు మీ సంఘం పని చేయాలన్నా మీరు పని చేయమి. ఈరోజు మీరు ఎలా చిన్న కూడుకుంటున్నారు, రేపు పొద్దున ఇది ఎంత పెద్ద పరిచర్యకి దారితీస్తుందో మీకు తెలియదు. రేపు పొద్దున ఎంతమందికి ఇదే స్థలం సరిపోక ఇక్కడ ఎంత పెద్ద మందిరం వస్తుందో తెలియదు. ఇది రోజు చిన్నదే, ఇది ఎవడ కనబడదు. ఏమో ఈ శబ్దాల ద్వారా ఎవడంటున్నాడో తెలియదు, ఎవరి దగ్గరికి వెళుతుందో తెలియదు, ఎవరు మారుతారో తెలియదు. కొన్ని పరిచర్యలు కనబట్టలేదు అనుకోకండి, మీ బరకం మడతెడుతున్నప్పుడు మీరు ఎవరైనా మిమ్మల్ని చూస్తున్నారు, అనవసరం. కానీ ఈరోజు సర్దుతున్న ఈ శుభ్రం రేపు పొద్దున ఎవరికి దారితీస్తుంది ఎవరికి తెలియదు. అరిమతయి యోసేపు పరిచర్య, ఆ 3 గంటల పరిచర్య నిజముగా ఆశ్చర్యం కలిగించే పరిచర్య. చివరిగా ముగిస్తున్నాను. వాళ్ళు చేయాల్సిన పరిచర్య అంతా చేసేశారు, బాడీని లోపల పెట్టేశారు. కాపలా కూడా అక్కడ ఉండలేదట. ఎవరిద్దరు? అరిమతయి యోసేపు, నికోదేము. నిజానికి బాడీని అక్కడ పెట్టారు. ఎవరైనా ఎత్తుకెళ్ళిపోతే వాళ్ళు అంత ధైర్యంగా శవాన్ని ఎలా వదిలేయగలిగారు? అంత అక్కడ వరకు బాగా చేశారు వర్క్. అక్కడి నుంచి ఎందుకు వెళ్ళిపోయారంటే నికోదేము కొరకు లేదా ఈ అరిమతయి యోసేపు కొరకు ఒక మాట రాయబడింది. ఇందాక చదువుకుని వచ్చిన 23:51 చివరి మాట, దేవుని రాజ్యము కొరకు చెప్పండి కనిపెట్టుచుండువాడు. మరలా అడుగుతున్నాను, దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండువాడంటే ఇప్పుడు దేవుని రాజ్యము రావాలి అంటే ఎవరు ఉండాలి చెప్పండి? రాజు ఉండాలి. ఇప్పుడు రాజు రావాలి అంటే రాజు తిరిగి లేవాలి. అంటే అరిమతయి యోసేపుకి ఏం తెలుసు చెప్పండి? రాజు లేస్తాడని తెలుసు. సమాధి దగ్గర ఎందుకు కనిపెట్టుకోవట్లేదు చెప్పనా? ఆయన తిరిగి లేస్తాడు. మేము చేయాల్సింది చేసేసాం. వారు అరిమతయి యోసేపు కానీ నికోదేము కానీ ఆయన తిరిగి లేచాడంటే శిష్యులు పరిగెట్టుకొచ్చారు కానీ ఇద్దరు పరిగెట్టు రాలేదు. ఎందుకు రాలేదు చెప్పండి? వచ్చినట్టు ఎక్కడ కనబడదు. వాళ్ళిద్దరు ఎందుకు రాలేదు? ఆయన లేస్తాడని వాళ్ళిద్దరికి బాగా చెప్పండి తెలుసు కనుకే రాలేదు. పునరుద్ధానం దగ్గరికి ఎవరు వచ్చారు చెప్పనా? నమ్మనోళ్ళు వచ్చారు, నమ్మినోళ్ళు రారుగాక రారు. వాళ్ళిద్దరు నమ్మారు కనుకే రాలేదు. ఈ 12 మందిలో వీళ్ళకి నమ్మకం లేదు కనుకే లేచాడా అని పరిగెట్టుకుని వచ్చారు. అరిమతయి యోసేపు జీవితం నిజంగా ఎంత ధన్యకరం అంటే
ఆ ఒక్క కదలని దేహం కొరకు జీవితాన్ని తెగించి ముందుకొచ్చాడు. తెగించి ఆయన శవం కొరకు నేనేమైపోయిన పర్లేదు అనుకున్నాడు. నికోదేము తెగించాడు. ఇప్పుడు ముగిస్తున్నాను. యేసుక్రీస్తు వారి దేహం కొరకు అంత నలిగిపోతే అదే మినిస్ట్రీ ఇప్పుడు మనకు ఉంది తెలుసా? ఇప్పుడు అదే శరీరం ఇప్పుడు మన మధ్య ఉంది, మీకు తెలుసా? ఆ శరీరం ఏంటి చెప్పనా? సంఘం. యేసుక్రీస్తు శరీరము సంఘము. ఈరోజు నేను అడుగుతున్నాను, ఈ సంఘం కొరకు నువ్వేదైనా తెగించి చేయగలుగుతున్నావా? ఈ సంఘం కొరకు ఏదైనా తెగించి చేయగలుగుతున్నావా? ఇదిగో నాకు ఏమైనా పర్లేదు, సంఘం బాగు కొరకు సంఘాన్ని ఊపిరితో నిలబెట్టడానికి నేనేమైపోయినా పర్లేదని తెగించగలుగుతున్నామా? మాట్లాడితే సంఘం మీద కోపం మీద కూర్చుంటాం మనం. అంత తెగింపు ఎక్కడుంది మనకి? మాట్లాడితే ఏమనంటే సంఘం మార్చేస్తాం మనం. అలా ఉండకూడదు. అరిమత్తయి యోసేపు చూడండి, యేసుక్రీస్తు వారి దేహం కొరకు జీవితాన్ని రిస్కులో పెట్టాడు. ఇప్పుడు యేసుక్రీస్తు దేహం సంఘము. ఈ సంఘం కొరకు మీరు ఏం చేయగలరు? చిన్నదో పెద్దదో కనబడేదో కనబడనుందో అది ఏ పరిచయం అనవసరం అండి. దేవుడు మీకు ఓ రోజు చెబుతాడు, ఇది నువ్వు దీనికోసమే పుట్టావని. అది నీకు అర్థమైతే నీ జన్మ ధన్యమైపోతుంది. అంతే. ఇంకో నాకు వరం ఉందని నాకు అర్థమైంది. నా వరం చెప్పే వరం. కొంతమందికి ఒక్కొక్కరికి ఒక వరం ఉంటుంది. కొంతమందికి ఇలాంటి చెప్పేవాడు కూడా వెనక ధైర్యం చెప్పే వరం కూడా ఉంటుంది. అది వరమే. ఆదరించే వరం ఉంటుంది, ప్రేమించే వరం ఉంటుంది. ఇవన్నీ ఎక్కడుంటాయంటే క్రీస్తు అనే దేహంలో అవయవాలుగా ఉంటాయి, పనిచేస్తాయి. చెయ్యిగా పనిచేయాలి, నోరుగా పనిచేయాలి, కాలుగా పనిచేయాలి. దీని కొరకు ఎలా కాపాడుకోవాలి, ఈ సంఘాన్ని భద్రంగా ఊపిరితో ఎలా కాపాడుకోవాలి, దీన్ని ఎలా బతికించుకోవాలి, దీని కొరకు తెగించి పనిచేయాలి, చెయ్యాలి. ఈ చిన్న మంద అనుకోకండి, ఇది చాలా సీరియస్ మినిస్ట్రీ. ఇది చిన్నదే అనుకోకండి. దీని కొరకు ఏం చేయాలి, దీన్ని ఎలా డెవలప్ చేయాలి, దీన్ని ఎలా బతికించాలి, దీని పునరుద్ధానపు అనుభవాల్లోకి దీన్ని ఎలా నడిపించాలి, ఏం చేయాలి. ఈ కంకణం ఉన్న పరిచర్య నేను అడుగుతున్నాను. ఇంత కష్టం లోకం చూస్తుందో లేదో నాకు తెలియదు, కానీ దేవుడు ఖచ్చితంగా చూస్తాడు. ఆయన తిరిగి లేచాడు. నేను అనుకుంటానండి, ఆ 3 గంటలు వాళ్ళు చేయకపోతే ఈరోజు క్రైస్తవ్యం ఈస్టర్ డే చేసుకుని. ఈరోజు క్రైస్తవ్యం ఇదిగో యేసుక్రీస్తు వాళ్ళు లేచాడు అని జాగ్రఫికల్ ఎవిడెన్స్ చూపించగలరంటారా? వాళ్ళు ఎంత క్వాలిటీ మినిస్ట్రీ చేశారు చెప్పనా? ఏదోటి చేసేద్దాం అనుకోలేదు, ఒక కొత్త సమాధిలో పెట్టాలనుకున్నారట. ఎక్కడ? కొత్త సమాధిలోనే ఎందుకు పెట్టాలనుకున్నారు? ఆయన నీతిమంతుడు పరిశుద్ధుడు కనుక అపవిత్రము కాని సమాధిలో పెట్టాలనుకున్నారు. అంటే అపవిత్రమైన సమాధులు కూడా ఉంటాయంటే, అపవిత్రమైన సమాధులు అంటే ఆల్రెడీ ఒక బాడీని పెట్టి తీసేసిన సమాధులు అన్నమాట. ఇప్పుడు టౌన్కి పోండి, టౌన్లో అపార్ట్మెంట్స్ కట్టినట్టు కడుతున్నారు రేట్లని, ప్లేస్ లేక. లేదంటే ఫ్యామిలీలో అతను ఆల్రెడీ ఆ గొయ్యి ఇంకా ఎక్స్పైర్ అయిపోతే ఆ ఎముకలు తీసి వాళ్ళే పక్కన పడేసి మళ్ళీ అందులో ఇంకోని పెడుతున్నారు. టౌన్లో సమాధులు ఖాళీ ఉండవు. యెరూషలేం టౌన్లో కూడా సమాధులు ఖాళీ లేవు. అందుకే ఏం చేసేవారంటే ఆ రోజుల్లో రెంట్కి ఇచ్చేవారట సమాధులు. రాతి సమాధులు ఏం చేసేవారట? రెంట్కి, ముగిస్తాను ఇక, రెంట్కి ఇచ్చేవారట. రెంట్కి ఎందుకు ఇస్తారంటే, ఇప్పుడు ఎవరినైనా ఖైదీలని ఎమర్జెన్సీగా చంపేస్తే, ఇప్పుడు ఈ శుక్రవారం నాటి టైంలో చనిపోయారు అనుకోండి, శనివారం నాడు బరియలు చేయకూడదు, ఆదివారం కుదరదు. మరి ఆదివారం వచ్చేంత వరకు వెయిట్ చేయాలి అంటే, ఇప్పుడు ఈ 2 రోజుల్లో తాత్కాలికంగా బాడీని అలా ఇస్రేలేరుగా, ఎక్కడో దిక్కున ఏమైనా పర్మిషన్ ఉన్న బాడీలు తెచ్చుకుంటే తాత్కాలికంగా అందులో పెట్టుకునేవారు. అలా పెట్టుకోవడానికి వాటిని ఏం చేసేవారు? అద్దెకి ఇచ్చేవారట. ఇటు సమాధులు కూడా అద్దెకి ఇస్తారంటే ఇస్తారు. ఏ సమాధుల తొట్లు అద్దెకెత్తలేదు ఇప్పుడు మనకి. ఒకప్పుడు మోసేవారు, అటువైపు 4, ఇటువైపు 4. ఇప్పుడు ఏం చేస్తున్నారు? మోయట్లేదు, బాక్స్ వచ్చేస్తుంది ఇంటికి, బాక్స్లో పెడేస్తున్నారు. లేదంటే బండి వచ్చేస్తుంది, బండి అక్కడి నుంచే పాట వేసుకుని వచ్చేస్తుంది. ఇప్పుడు అంబులెన్స్కి సైరన్ ఉంటుంది, ఈ అంబులెన్స్కి పాట ఉంటుంది. పాట ఏంటి చెప్పనా? పుట్టినవాడు గిట్టక తప్పదు, గిట్టినవాడు పుట్టక తప్పదు, ఇందువలన సోకింపవలదు అనుకుంటూ వస్తుంది. అది ఏమిటి చెప్పనా? ఆ బిజినెస్ చాలా గట్టిగా ఉంటుందట. అది
ఆ రోజుల్లో శవాలతో బిజినెస్లు ఉన్నాయంటే ఆ రోజు ఉన్నాయి, ఈ రోజు ఉన్నాయి. ఆ రోజులతో శవాలతో బిజినెస్ ఏంటంటే తాత్కాలికంగా బాడీని ఉంచడానికి రెంట్ పే చేసేవారట. ఈ రోజు కూడా ఆ బల్లి మీద మనం తీసుకెళ్ళాలంటే మన బాడీని రెంట్ కట్టాలి. ఇదిగో చెప్పనా, ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడితే 1000 రూపాయలు వస్తాయో లేదో నాకు తెలియదు కానీ ఒక్క బాడీ లేచింది అనుకోండి, బండికి 6,000 నుంచి 8,000, 10,000 వస్తాయట. ఏ బిజినెస్ బాగుంది చెప్పండి? ఏ బిజినెస్ బాగుంది? జస్ట్ 5 కిలోమీటర్లు ఉండదు బరియలకు దూరం. 5 కిలోమీటర్లకు డీజిల్ ఎంత కలుతుందండి? పెద్ద కాలే కాలదు. ఒక బాడీని అలా తీసుకుని ఒక సాంగ్ వేస్తే ఎంతట సాయంత్రంకి? అలాంటిది రోజుకి 2 బాడీలు పడితే, 3 పడితే ఇప్పుడు ఏ వ్యాపారం బాగుంది చెప్పండి? శవాల వ్యాపారమే బాగుంది. అలాంటి వ్యాపారాలు చేసేవారట. కానీ విషయం ఏంటి చెప్పనా, క్వాలిటీ మినిస్ట్రీ చేయాలనుకున్నారు, వాళ్ళ సమాధిని ప్రభువుకి ఇచ్చేశారు. నేను అనుకుంటానండి, ఏడుపు వచ్చే మాట, మరి రేపు పొద్దున్న నువ్వు చనిపోతే నీకు సమాధో అరిమతయి యోసేపు అని అడిగితే అరిమతయి యోసేపు అంటాడు, నా శవం ఏమైపోయినా పర్లేదు కానీ ప్రభువు దేహం మాత్రం ఏమీ కాకూడదు అంటాడు. నా బరియలు జరగకపోయినా పర్లేదు కానీ, నా అంత్యక్రియలు గౌరవంగా జరగకపోయినా పర్లేదు కానీ ఆ దేహం బతకాలి. నా దేహంలో బతికుండగా ఆ దేహాన్ని కాపాడుతానని ఆ పరిచర్య చేసి వాళ్ళు ఏమైపోయారు కూడా రికార్డ్స్లో లేరు. నేను అనుకుంటాను, మరి అరిమతయి యోసేపు ఏమైపోయి ఉంటాడని అంటే, ఇప్పుడు ఎక్కడ ఎతికినా కనబడ్డు. మరి ఎక్కడ కనబడతాడు? రేపొద్దున మనకు చస్తాను చూసారా, ఆ చనిపోయి దేవుని దయలో అబ్రహాము రొమ్ము దగ్గరికి వెళితే అక్కడ కనబడతాడు ఎవరు? అరిమతయి యోసేపు. ఆ అరిమతయి యోసేపు అబ్రహాము రొమ్మును ఆనుకోవడానికి, నికోదేము ఆనుకోవడానికి 3 గంటల పరిచర్య వాళ్ళ జీవితాన్ని మార్చేసింది. నేను అనుకుంటా అండి, మనకు అలాంటి మినిస్ట్రీ దేవుడు ఇవ్వలేదు మనకి, ఎందుకంటే మనం చేసే బ్యాచ్ కాదండి ఎవడైనా. మనకు అలాంటి 3 రిస్క్ మినిస్ట్రీ, టైం తక్కువ ఉన్న అలాంటి మినిస్ట్రీ మనకి ఇవ్వలేదు. మనకి ఎంత మినిస్ట్రీ ఇచ్చాడు చెప్పనా? 60 సంవత్సరాలు చేసుకునే మినిస్ట్రీ ఇచ్చాడు, జీవితాంతం చేసుకునే మినిస్ట్రీ ఇచ్చాడు. ఓపికగా చక్కగా టైం అంతా కుదిరించుకుని, ఎంత కష్టపడాలో అంత కష్టపడుకుని, మిగిలిన టైం అంతా కుదిరించుకుని నువ్వు చక్కగా అలసట లేకుండా చేసుకునే మినిస్ట్రీ ఇచ్చాడు. ఎంత మంచి మినిస్ట్రీ వచ్చినా నువ్వు బద్ధకం ఎక్కువైపోతుందంటే నిన్ను నన్ను ఏమంటారు చెప్పు? ముందు బరియలు ఎవరిని చేయాలి చెప్పండి? మనం చేసేయాలి. కాబట్టి పరిచర్య అనేది చాలా ఉన్నతమైనది. మన రెస్ట్ తీసుకుంటూ చేసే పరిచర్య మనకి ఇచ్చాడు. చెయ్యండి. ఈ చిన్న మంద రేపొద్దున్న ఎంత పెద్ద గొప్ప మందకు దారితీస్తుందో మనకి తెలియదు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, విలువైన సంగతులు అందించారు. నిజమే తండ్రి, ఈ చిన్న పరిచర్య ఎవరికి కనబడదు తండ్రి. ఈరోజు మేము ఎంత పరిచర్య జరిగిస్తున్నామంటే ఆ చీకట్లో ఆ ఇద్దరు చేసిన పరిచర్యే తండ్రి. మాకు ఏ జీవితంలో మేము కాళ్ళు కదిపినా, మాట్లాడినా, ఏది చేసినా తండ్రి, దాని వెనక తండ్రి ఈ పరిచర్య ఉంటుంది. దాని వెనక తండ్రి ఈ మినిస్ట్రీ కొరకు మేము పుడతాం తండ్రి. ఘనమైన మాటలు మొదటి వర్తమానంలోను, రెండవ వర్తమానంలో తండ్రి మీరు నడిపింపు దయచేసినందుకు స్తుతులు, స్తోత్రములు. సంఘాన్ని ఆదరించండి, పెద్దవారికి ఆరోగ్యమును, శక్తిని అనుగ్రహించి సంఘానికి మూల స్తంభాలు ఉన్న వీరందరినీ తండ్రి మరింత పురుగొలుపు నడిపిస్తారని కోరుతూ, ఇన్ని రోజులు తండ్రి మాకు ఆదరణ ఇచ్చిన ఈ సంఘాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటారని అర్థిస్తూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.